సినిమా రంగంలో క్రమంగా అసంతృప్తి సెగలు రేగుతున్నట్టున్నాయి. ఒక పక్కన నిర్మాతలు ఫెడరేషన్ ఈ వివాదాలు ఒక ఎత్తునుంటే, తాజాగా జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినా మన సినిమాల రంగంలో ఉన్నటువంటి తలనొప్పి కారణంగా అందరం కలిసి పని చేయలేకపోతున్నామంటూ సైమా ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చినాయి. ఇండస్ట్రీ స్పందించి వాళ్ళందరినీ సత్కరించాలి, కానీ మా ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు. కానీ వాళ్ళని సైమా గుర్తించింది. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే, అందుకే ఎలాంటి మంచి పనులు చెయ్యలేకపోతున్నాం. ఇది సంచలనాత్మకమైనటువంటి ప్రకటన. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. కనుక కొంతమంది హిందీలోనే మాట్లాడుతున్నారు. ఇది ఎక్కువ తెలుగు మీడియా ఇక్కడ ఉంది కనుక ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ ఇన్ తెలుగు. I heartfully congratulate Vishnu and Brinda along with their colleagues Mr. Thirmal and Murthy for taking this for 12 long years and going to enter the 13th year. I really appreciate for their continuous efforts. In the beginning I know they have certain hurdles, but they have cross those hurdles and come to a place where Nexa kind of people are supporting them. Nexa, I just congratulate you for being there with them consistently. I'm seeing the few years to come. అది కాకుండా మనకి తెలుగులో మనకి ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది. ఏంటంటే 7 అవార్డులు మనకు తెలుగులో వచ్చినాయి. ఆ 7 అవార్డులకి ఇండస్ట్రీ స్పందించక ముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా నిజంగా అప్రిషియేట్ చేయదగింది. ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్ ఇంక్లూడింగ్ అవర్ గ్రేట్ డైరెక్టర్స్ ఆర్ హియర్. Where is the other? Hello. మన బేబీ డైరెక్టర్ గురించి ఎదుగుతున్నాను. సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. అందరూ మనకి తెలుగులో 7 నేషనల్ అవార్డులు వచ్చినాయి. అందులో 2 నేషనల్ అవార్డు వచ్చినాయి. ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి. అవన్నీ దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి. సరే, దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా, ఎవరి కుంపటి వాళ్ళదే. అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సైమా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐ రియల్లీ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ మేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్. థ్యాంక్ యూ. అది అంటే ఇండస్ట్రీలో ఎవరి కుంపట్లు ఆళ్ళయ్యే ఉన్నాయి అన్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన.